హలో అండి. ఎలా ఉన్నారండి అందరూ? ఈరోజు నేను మల్టీగ్రెయిన్ పిండితో ఊతప్పం చేస్తున్నాను. దానికి కావాల్సిన కూరగాయలన్నీ సన్నగా తరిగి పెట్టుకోవాలండి. నేను క్యారెట్, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కొత్తిమీర తీసుకున్నాను. సన్నగా చాప్ చేసుకోవాలి. దోస పెనం వేడైన తర్వాత దోసపిండి పోసుకోవాలి. మందంగా వేసుకోవాలి, ఊతప్పం కదా. ఒకవైపున కాలిన తర్వాత రెండో వైపున కూడా లైట్గా కాల్చిన తర్వాత వేసుకోవాలండి. మల్టీగ్రెయిన్ పిండి కదా, ఇది ఎక్కువసేపు టైం పడుతుంది ఉడకడానికి, కాలడానికి కూడాను. మనం దోశ అయితే పలచగా వేసుకుంటాం కాబట్టి రెండో వైపున వేసుకుంటే త్వరగా కాలిపోతుంది. ఇది ఊతప్పం కదా, మనం సిమ్లో పెట్టుకుని మూత పెట్టేసుకుని మగ్గబెట్టుకోవాలి. లేదంటే కనుక మన డైజెషన్కి ఇబ్బంది అవుతుంది. నేను ఆ స్టఫ్ మీదన కొంచెం కారపొడి వేసుకున్నాను. మీకు ఇష్టమైతే వేసుకోండి, లేకపోతే లేదు. బాగా కాల్చుకోవాలి నిదానంగా సిమ్లో పెట్టి, లేదంటే కనుక మనకే ఇబ్బంది. దోశ మీద హోల్స్ కూడా చూడండి చక్కగా వచ్చినాయి. అలా వస్తేనే బాగా ఉడుకుతుందండి. ఇంక చట్నీ అక్కర్లేదు, దీన్ని ఎలాగ తినేసేయచ్చు. వీడియో నచ్చితే లైక్ చేయండి. మా పల్లె రుచులు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.